హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఘోర ప్రమాదం, 61 మంది దుర్మరణం అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే మీకు చెప్పే సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ చేసి ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. డజన్ల కొద్ది వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 61 మంది మరణించారు. ఐరోపాకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడి పడవ కొట్టుకుపోవడమైనట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. దుర్ఘటన జరిగే సమయానికి 86 మంది బోట్లో ఉన్నారని IMO వెల్లడి. తాజా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయని, మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలామంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఏటా వేలాది మంది ఐరోపాకు వలసపోతున్నారు. వారికి లిబియా సమాధాన రవాణా కేంద్రంగా మారింది. దశాబ్దాల పాటు పాలించిన నియంత గడాఫీ మరణం తర్వాత ఈ దేశంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక్కడి భూభాగంపై ఎవరికి సరైన నియంత్రణ లేకపోవడంతో ఐరోపాకు చేరుకోవాలనుకుంటున్న వారంతా ఈ దేశం తీరం నుంచే బయలుదేరుతున్నారు. IOM అధికార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2250 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.